నిన్న తిరంగా యాత్రలో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఒకసారి వినండి. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీలో ఒకటి చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాలు నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మేర్ ఎంటర్టైనర్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అందుకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. సెలబ్రిటీస్ నుంచి దేశభక్తిని ఆశించొద్దు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్. సెలబ్రిటీస్ నుంచి దేశభక్తిని ఆశించొద్దు, దే ఆర్ గుడ్ ఎంటర్టైనర్స్, దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు, సినిమాలు రావచ్చు పోవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా నేను దేశభక్తి ఆశించట్లేదు అండి. బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ఎప్పుడు గొప్పగా దేశం అది ఇదని చెప్తా ఉంటారు. నిన్న అంత పెద్ద సభలో పింగళి వెంకయ్య గారికి భారత్ అంతా ఇవ్వాలి, ఈ దేశానికి లేకపోతే ఈ ప్రధానమంత్రి గారికి పూర్తి స్థాయిలో నేను రిక్వెస్ట్ చేస్తాను, దేశానికి గర్వకారమైన వ్యక్తి అని చెప్పి మాట్లాడారా? మాట్లాడలేదు. కానీ ఆయన రూపొందించిన జాతీయ జెండాని మాత్రం ప్రదర్శించారు. అది ఒకంత బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ పొలిటీషియన్, పింగళి వెంకయ్య గారికి భారత్ రత్న ఇవ్వాలి, ఇప్పుడు మనమే కోయలేషన్ గవర్నమెంట్లో మనం నిలబెట్టిన ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ రాలా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పింగళి వెంకయ్య గారి ఇంటికి వెళ్ళి ఆయన మనవరాల దగ్గరికి వెళ్ళి 75 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి, ఇంటి స్థలం ఇచ్చి, జాతీయ జెండా ఆవిష్కరించి భారత్ రత్న పింగళి వెంకయ్య గారికి ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి నాడు లేఖ రాశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కోయలేషన్ గవర్నమెంట్లో లేడు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే వినేటట్టు కాదు. ఈ రోజు మీరు రిక్వెస్టింగ్గా లేకపోతే డిమాండ్గా లేకపోతే ఎట్లయినా మీరు భారత్ రత్న తెప్పించి పింగళి వెంకయ్య గారికి ఇప్పించే స్తోమత మీ దగ్గర ఉంది. కానీ మీరు ఆ దిశగా ప్రయత్నాలు సంవత్సర కాలంలో ఆలోచన కూడా చేయాలి. ఇక మీ దేశభక్తి గురించి మేము ఇంకా ఎంతకు మించి ఎక్కువ ఆశించేది కూడా ఏముండదు. కానీ మాటల్లోనైతే బాగా చూపిస్తూ ఉంటారు. కమింగ్ టు ద పాయింట్, సినిమా ఇండస్ట్రీలో అయితే సినిమా వ్యక్తులు, విఐపి ప్రోటోకాల్స్ ఉన్నటువంటి వ్యక్తులు, దే ఆర్ గుడ్ ఎంటర్టైనర్స్, వాళ్ళ దగ్గర నుంచి దేశభక్తి ఆశించొద్దు అని చెప్పారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మరి పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయాలి? సినిమా పేరు పేదవాళ్ళకి సినిమా చూపించి ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆ డబ్బులు తీసుకొని మీరు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇక పొలిటికల్గా మీరు మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒక పార్టీని భుజాన్ని వేసుకొని పూర్తి స్థాయిలో అవతల వ్యక్తులు నీచమైన కామెంట్లు చేయొచ్చు. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొచ్చు. ఈ దేశాన్ని మేమే పెంచి పోషిస్తున్నామని చెప్పి విఐపి ప్రోటోకాల్స్ తోటి మీరు బిల్డప్ ఇవ్వచ్చు. పూర్తి స్థాయిలో జనాల మధ్యన లేనిపోని గొడవలు సృష్టించే కార్యక్రమాలు చేసుకోవచ్చు ఫ్యాన్ వార్ పేరుతోటి. అన్ని వాట్ నాట్ ఎవ్రీథింగ్. దేశభక్తి మాత్రం మేము చూపించకూడదు, సామాన్యులు మాత్రమే దేశభక్తి చూపించాలి. మొన్న మీరే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అదేంటంటే పాకిస్తాన్కి మనం ఏంటో చూపించాలి, మనం చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోకూడదు అని చెప్పి అన్నారు. ఆ మేములో మీరు లేరు. అర్థమే మీ మాట. దేశభక్తి చూపించడం వాళ్ళ దగ్గర నుంచి ఆశించకూడదు అన్నారే. ఏమి సామాన్యులు సోషల్ మీడియాలో మా దేశం మాకు గొప్ప, మా దేశం మాకు ఉగ్రవాదం అణిచివేయాలి అయితే అని చెప్పి సామాన్యులు ఆగ్రహంతో ఉంటే సినిమా వాళ్ళు ఆగ్రహం ఉండకూడదా? అంటే వాళ్ళు మాట్లాడటానికి అర్హులు కాదా? సామాన్యులే మాట్లాడాలా? మీరెందుకు మాట్లాడలేదని చెప్పి మీరే క్వశ్చన్ చేయాలి. మీరే సినిమా ఇండస్ట్రీని క్వశ్చన్ చేయాలి. మీరు ప్రతి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ప్రతి దాంట్లో మాట్లాడుతూ, విఐపి ప్రోటోకాల్ అనుభవించుకుంటూ సామాన్యుడు పూర్తి స్థాయిలో వాళ్ళ చెమటను తీసుకెళ్లి మీరు ఆస్తి రూపాయలు కొనుగోలు చేసి మీరు లగ్జరీగా బతుకుతుంటే ఈ దేశం పట్ల మీకు చిత్తశుద్ధి లేదా అని చెప్పి మీరు గట్టి క్వశ్చన్ చేయాలి. మీరు క్వశ్చన్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే సనాతన ధర్మం అని ఈ మధ్యకాలంలో భుజాన్ని ఎత్తుకున్నారు కదా. ఒక లడ్డు విషయం మీద కార్తీ ఇప్పుడు లడ్డు వద్దమ్మా సెన్సిటివ్ విషయం అన్నందుకే మీరు ఎంత కాల్ చేశారు? ఒక సినిమా ఫంక్షన్లో ఎలా అయిపోయింది? ఆ యాక్టర్ నేను హెచ్చరిస్తున్నాను. ఏం లడ్డు అంత కామెడీగా ఉందా? సనాతన ధర్మం అంత కామెడీగా ఉందా మీకు? అని చెప్పి మీరు అందరూ స్పందించాలి. మీరు హిందువులందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. హిందువులు మాట్లాడకపోతే ఎట్లా? ఎంతసేపు మేమేం మాట్లాడితే ఎట్లా? అంటే కార్తీని టార్గెట్ చేస్తాం. మీ అవసరం, మీ రాజకీయ అవసరం కోసం కార్తీని తిట్టేస్తాం, సినిమా ఇండస్ట్రీ నుంచి తిట్టేస్తాం, సామాన్యులను రెచ్చగొట్టేస్తాం. మీ అవసరం కోసం ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టేస్తాం. ఈరోజు కార్తీ ఈ వీడియో చూపించి స్టేట్మెంట్ పాస్ చేసి, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టేట్మెంట్, లడ్డు కంటే కూడా దేశం ముఖ్యం కదా, లడ్డు పూర్తి స్థాయిలో ఇంకా ప్రూవ్ కాలేదు, దేశానికి ఇప్పుడు పూర్తిగా ఉన్న సమస్య ప్రాణాల మీదకి వస్తుంది అని చెప్పి మాట్లాడవచ్చు కదా. లడ్డు అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. పూర్తి స్థాయిలో కలిసిందో కలవలేదు వాళ్ళు చెప్పాలి. కలవలేదని సుప్రీంకోర్టు స్టేట్మెంట్లు ఇచ్చింది. నేనైనా ఏం అనలేదు కదా. మీరు స్వయంగా దేశభక్తి అనేది సినిమా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దంటే సినిమా వాళ్ళకి ఎందుకు ఇంకా విఐపి ప్రోటోకాల్స్ పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళ దగ్గర
ఆ జనాలు సొమ్ము తీసుకొని మనం ఎందుకు లగ్జరీగా బతకాలి? పవన్ కళ్యాణ్ గారు కార్తీ మీకు కౌంటర్ వేయచ్చు. ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా గిర్రని దిమ్మదిరి కింద పడిపోతారు పవన్ కళ్యాణ్ గారు. మీ వ్యాఖ్యలు చూస్తే తిరంగా యాత్రలో మీ వ్యాఖ్యలకి కార్తీ గారిని కౌంటర్ ఇస్తే అదిరిపోద్ది. ఇంకా అసలు అటువంటి స్టేట్మెంట్ ఎవరు మాట్లాడరు. అసలు ఇంత చీప్ స్టేట్మెంట్. దేశం మొత్తం ఒక తాటి మీద నడిచి పాకిస్తాన్కి మనం ఏంటో చూపించాలి, ప్రపంచం ముందు మనం ఏంటో ప్రౌడ్గా నిలబడాలి అని చెప్పి మనం అనుకుంటున్న సందర్భంలో సినిమా వాళ్ళకి దీంట్లో ఇష్యూ అసలు వాళ్ళ దగ్గర నుంచి దేశభక్తి ఆశించొద్దంటే ఇంకేమనుకోవాలి? ఇంకా అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి నాయకుడిని అనుకోవాలా? మీరు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి మరి పొలిటీషియన్కి ఎందుకు వచ్చారు? చట్టసభల్లో మీరెందుకు పోటీ చేశారు? పూర్తి స్థాయిలో మీరెందుకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు? చట్టాలు చేసే ఆ శాసనసభలో మీరెందుకు ఉన్నారు? అంటే మీ నుంచి దేశభక్తి ఆశించట్లేదు కదా, మీరు పక్కెళ్ళిపోవాలంటే అంటే బాగుంటుందా? ఈ దేశంలో నాకెంత హక్కు ఉందో మీకంతే హక్కు ఉంది, మీకెంత హక్కు ఉందో సీఎం అయినా పిఎం అయినా సామాన్యుడైనా ఎవరైనా ఒకటే. దేశభక్తి విషయానికి వస్తే ఇక్కడ పేద ధనికుడు అదేం లేదు, సెలబ్రిటీ ఏం లేదు, ఎంటర్టైనర్స్ ఏం లేదు. దేశభక్తి అనేది ఒక తాటి మీదకి అందరూ పూర్తిగా అందరూ ఒకటే. మీరు మాత్రం పూర్తి స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా మీ మైండ్ అనేది పూర్తి స్థాయిలో అక్కడ ప్రజెంట్ అయ్యి మాట్లాడారో లేదో కూడా మీకు తెలియట్లా. అసలు అంత పెద్ద స్టేట్మెంట్. ఇంకా మీరు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, సినిమా వ్యక్తుల కంటే కూడా మిలిటరీ వాళ్ళు గొప్ప వాళ్ళు, దేశభక్తిని చూపించాలి అక్కడ ఇదని అన్నారు. ఎస్ కరెక్టే, దేశభక్తిని పూర్తి స్థాయిలో మిలిటరీ వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి. కానీ అందరి దగ్గర నుంచి ఒకటే రకమైన దేశభక్తిని చూపించాలి. ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా హానికరం. మీలాంటి హానికరమైన మాటలు మాట్లాడటం నిజంగా బాధాకరమైన విషయం. కార్తీ కానీ ట్విస్ట్ ఇస్తే బాగుంటుంది. కార్తీ నాకు తెలిసి ఇవ్వలేమనుకోండి ఈ వ్యాఖ్యలు. కార్తీకి నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడి లడ్డు మీద అయితే అందరూ మాట్లాడాలి, గొడవ చేయాలి ఐదు అంటారు, దేశభక్తి గురించి కూడా మాట్లాడకూడదు అంటారు. దేమి రాజకీయం అర్థం కావట్లా.